మా గ్రామము కాలనాయకనపల్లి విలేజ్, తమిళనాడు రాష్ట్రము. ఈ మాదిరి మాకు తక్కువగా వ్యవసాయం ఉండే దానికోసము ఈ వ్యవసాయం చేయాలని ఒక ఇది పడిన దానికి మాకు డాక్టర్ నాగిరెడ్డి అనే వాళ్ళు పరిచయం మూలంగా అత్తబెల్లి పోయి ఈ క్యాన్లు తీసుకొచ్చి ఐస్పరియర్ 2 అనే దాన్ని వ్యవసాయం చేసింది. ఇది మాకు ఫెర్టిలైజర్ చాలా తక్కువ చేసింది. ఒక 20% ఫెర్టిలైజర్ వేసినాము. ఇంక మించి మీ క్యాన్ల సహకారంతో పంట ఈ రోజు గ్రోత్ బాగా వచ్చింది. సార్ ఇది ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది 4 ఎకర్. 4 ఎకర్ కి ఎన్ని క్యాన్లు యూస్ చేసినారు? ఇప్పుడు వచ్చి 20 క్యాన్స్ చేసిన వల్ల ఫర్టిలైజర్ ఎంత యూస్ చేసినారు? ఫెర్టిలైజర్ ఒక 20% సార్ వేసినాము. ఒక 40 కేజీస్ అంతే సార్. 40 కేజీస్ అంతే. ఫస్ట్ తిప్పేరు అంతా తిప్పేరు వేసినాం సార్, కోడేరు వేసినాము. తిప్పేరు వేసినాము. ఫెర్టిలైజర్ కి కొంచెం డిఏపి కాంప్లెక్స్ వేసింటుంది ఫస్ట్ లో బేస్ ఇది. మాకి వచ్చి డ్రిపేర్ మేము తక్కువగా వాడినాం. డ్రిపేర్ తక్కువ స్ప్రేలు కూడా తక్కువగా సార్ వాడినాము. 10 days కి ఒక స్ప్రే యూస్ చేసినాము. మీరు ఇక్కడ కెలమంగళం ఇంకా అత్తబేలకి ఎన్ని కిలోమీటర్ అవుతుంది మీకు? 30 kilometers. 30 kilometers. మీ తోటకి 40 అవుతుంది కదా? 40 అవుతుంది సార్. మీ తోటకి 40 అవుతుంది. 40 లేదా 35 kilometers. 35 kilometers అవుతుంది. 35 kilometers పోయే ఈ ప్రోడక్ట్ తీసుకొని చూస్ చేసిన దానికి మీకు అనుకూలమైంది కదా? అనుకూలమైంది సార్, అనుకూలమైంది. కాస్ట్ కొంచెం తక్కువైంది. ఫెర్టిలైజర్ గ్రోత్ ఎక్కువగా అయింది. బాగా వచ్చింది, బాగుంది, గ్రోత్ బాగుంది. తర్వాత ఇది ಯಾವ ತರ యూస్ చేసినా చెప్పండి సార్. మేము ఒక 15 days అయినాక యూజ్ చేస్తాం సార్. ఇది గేర్ ఫస్ట్ 1 week ఇస్తుంది, సెకండ్ వీక్ 2 గేర్ 2, థర్డ్ వీక్ అట్లే కంటిన్యూగా 5 గేర్స్. ఒక వారానికి ఒక గేర్ 5 గేర్స్ ఇస్తాం సార్. ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ చూసుకో, నెక్స్ట్ ఇంకా 1-2 స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయండి. నెక్స్ట్ తర్వాత బాగా వస్తుంది. కొంచెం ఫర్టిలైజర్ దాని జొతల ఇచ్చుకోండి. ఇప్పుడు దీని జొతల ఫర్టిలైజర్ కూడా ఇచ్చిండారు 40 kg తక్కువ సార్. 1 kg 2 kg అంతే ఇచ్చిండారు. మైక్రో న్యూట్రియంట్ కొంచెం ఇచ్చిండారు. ఓకే సరే. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇప్పుడు 4 ఎకరాలకి ఏమి 40 kg అంటే ఇప్పుడు ఇది యూజ్ చేయకుండా మీరు మినిమం లేదని నేను 200-300 కిలో యూజ్ చేయాల్సిందే సార్. అది గ్రోత్ ఎట్లా వస్తుందని తెలియదు. ఇప్పుడు పెస్టిసైడ్ తక్కువ, రోగం తక్కువ ఉండదు. రోగం తక్కువ అది మెయిన్. రోగం తక్కువ ఉండదు. ఇది ఏం చేస్తారంటే మీరు వేసిండే ఫర్టిలైజర్ అంతా కన్వర్ట్ చేసిస్తుంది. మీ రోగాలు రాకుండా చెట్టు సస్టైన్ ప్లాంట్. మేము ఇప్పుడు ట్రిప్స్ మైట్స్ చెప్తే వేరే రోగం ఏమీ లేదు. రోగం అనేది లేదు. రోగం లేదు. సరే. ఇప్పుడు మీరు ఇంకా ఆడిపోయి 35 kilometers పోయి తెచ్చిన దానికి దీన్ని ఇంకా అనుకూలమైంది సార్. అనుకూలమైంది. ఆయన అంగడి ఆయన కూడా మనము 200 లీటర్లు కడితే 150 లీటర్ దా దీనికి ఇట్లా కొట్టాలంటాడు. అదొక మనకి సేవ్ అవుతుంది. ఆయన పర్ఫెక్ట్ గా ఇస్తాడు. మందులు చాలా పర్ఫెక్ట్ గా ఇస్తాడు. బాగా ఇస్తాడు. చౌడేశ్వరి అగ్రో సర్వీస్ అత్తబేలే సార్. ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసినాం. తర్వాత వేరే రైతులకి చెప్పండి మీరు? లేదు సార్, అందరూ వచ్చి చూసుకపోతా ఉన్నారు. వాళ్ళు దీన్ని ఇప్పుడుదా మనము ఫస్ట్ టైం ఈ పక్క ఏరియాకి వచ్చిండేది. నెక్స్ట్ టైం కరెక్ట్ చేస్తాం. చూడండి, మీరు కౌన్సిలర్ అయింటారు కదా? అవును సార్, కౌన్సిలర్ అయింది. చెప్పండి రైతులకి చెప్తాం సార్. అందరికి చూసిండారు సార్. వచ్చే పంట బాగుండదు, ఇది వరకు ఏం వేసిండారు అని అడిగినారు. మనం సిక్కేళ్ళే బయట ఉండేదాన్ని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లేదు. బాగా ఇది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తాము. ఒక అందరు రైతులు చేరితే వేరే వాళ్ళకి అనుకూలం అవుతుంది. చేరుతాం సార్. మీరు అందరు చెప్తే అందరు చెప్తాం. ఇదేమైందంటే ఈ పాత పద్ధతుల్లో యూజ్ చేసి ఫర్టిలైజర్లు అంతా ఎక్కువయ్యి భూమి అంతా పాడైపోయినప్పుడు ఏమైంది, రూట్ వచ్చలే మీకు. భూమిలో రూట్ రాదు. ఇది కొంచెం రెడ్ సాయిల్ అంటే ఇంకా బాగొచ్చు. ఇది వైట్ సాయిల్. ఇదేమైతుంది, రూట్ కి రోగం వస్తుంది. ఫస్ట్ ఫర్టిలైజర్ చాలా చేస్తే అప్పుడు ఏమైతుంది, రూట్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, చెట్టు ఇంప్రూవ్ అయ్యలేదు మీకు. అయితే సార్ మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే 200 మంది కావాలంటే 300 మంది చేరుతాం. చేర్పండి. మీరు ఇంకా 10 మందికి అనుకూలం కాదు చేస్తాం. దీన్ని చూపించి ఈ తర ఉందా యూజ్ చేసుకోండి అని చెప్పి అందరికీ చెప్దాం.